హాయ్ ఫ్రెండ్స్, బొబ్బర్లు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా బొబ్బర్లని 1 గంట పాటు నానబెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జాలీలో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, ఎండుమిర్చిని కొన్ని కట్ చేసి వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని బొబ్బర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. బొబ్బర్లో వేసుకొని అవి స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల ఫ్రై రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.